హార్వెస్ట్ దీంట్లో స్పెషల్గా ముళ్ళ వంకాయ. సో ఈ ముళ్ళ వంకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేదంలో చెప్పబడుతున్నారు. ఈ వంకాయని నేను విత్తనాలు మన గార్డెనింగ్ ప్రకృతి వనం సుమంత్ గారి దగ్గర తీసుకున్నాను ఈ సీడ్స్. ఇదిగో చూడండి ఎంత అవుతున్నాయి. సో ఇదిగోండి చూడండి ఎంతెంత ఉన్నాయో. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. సో వీటి వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి చెప్తున్నారు. ఇది నాటు విత్తనం అండి, రేరు విత్తనం. ఇది దొరకట్లేదు. ఇది ఆయన ఎక్కడెక్కడో కలెక్ట్ చేసి మనకి అందుబాటులో ఉండేటట్టు నాటు విత్తనాలు అందిస్తున్నారు. అందుకు ఆయనకి థ్యాంక్స్ అండి. ఇది పూర్వకాలంలో ఎక్కువగా ఉండేదంట, ఇప్పుడు మనకైతే ఇది అందుబాటులో లేదు. సో దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే చెప్తున్నారు. దీనివల్ల షుగర్ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందంట. కాలేయ సమస్యలు తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందంట. అంతేకాదండి, అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి దీంట్లో. వాత కఫ తగ్గించడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మన శరీరంలో ఉన్న ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, మూత్రంలో మంట, మైగ్రేను, గొంతు బొంగురు పోవటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట. మూత్రాశయంలో ఉన్న రాళ్లను కూడా ఇది తగ్గిస్తుందంటండి. అంతేకాదండి, పేను కొరుకుడు వల్ల వచ్చే దాని సభ ఈ ముళ్ళ వంకాయ అంట దివ్య ఔషధంగా పనిచేస్తుందంట. ఈ కాయలను జాగ్రత్తగా సేకరించి దంచి రసాన్ని తీసి ఈ రసానికి తేనెను కలిపి పేను కొరికిన చోట రాయాలట. ఇలా రాయటం వల్ల పేను కొరుకుడు తగ్గటంతో పాటు ఆ ప్రాంతంలో మరలా వెంట్రుకలు వస్తాయంట. నేలవంగ మొక్కల సమూల చూర్ణాన్ని చేసి 600 గ్రాముల చొప్పున 2 పూటలా తీసుకోవటం వల్ల మూత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయంట. ఈ నేలవంగ లేక ముళ్ళ వంకాయలను రకాన్ని సేకరించాలని చెప్పబడుతుందండి. దీన్ని నుదుటి భాగంలో రాసుకోవటం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుందంటండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంట. సో నేను లాస్ట్ టైము ఈ వంకాయల గురించి అట్లా కోసి అట్లా పెట్టేశాను. సుమంత్ గారు నాకు వెంటనే చెప్పారు, స్పీడ్గా క్లారిటీగా చెప్పండి, అది దేశీవాళి విత్తనము, మీరేంటి అట్లా చెప్తున్నారు వాయిస్లో, పుట్టప్పుడు మీరు బాగానే మాట్లాడతారు కదా అని. సో అందుకని నేను ఇది చేస్తున్నాను. ఈ వంకాయలు దొరికితే మర్చిపోవద్దండి. నేను వండింది చాలా టేస్ట్ మాత్రమే నాకు తెలుసు. ఈ వంకాయలు అంత విలువ తెలియదు. పాపం అతను అక్కడక్కడ చేసి సేకరిస్తున్నాడు కనుక ఆయనకు ఆ విలువ తెలుస్తుంది. నేను కొనుక్కుని వేసుకున్నాను. ఈ ముళ్ళ వంకాయలు అయితే గుత్తు వంకాయ వండాను, వట్టి చేపల్లో వండాను, టమాటా వంకాయ వండాను కూడా. చాలా రుచిగా అయితే ఉందండి. ఆ రుచిని అయితే నేను చెప్పగలను. సో అట్లాగే మనకు వచ్చినాయి ఈ పర్పుల్ వంకాయలు. ఈ పర్పుల్ వంకాయలు అయితే నేను 2-3 సంవత్సరాల నుంచి ఇది పండిస్తున్నాను, కానీ ఈ వంకాయలు మాత్రం ఈ సంవత్సరమే పండిస్తున్నానండి. కనుక ఈ వంకాయలు ఉపయోగాన్ని మీరు తెలుసుకుని మీరు కూడా మంచిగా ఉపయోగాలు బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తున్నానని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. లైక్, షేరు, కామెంట్ ఇవ్వటం వల్ల నాకెంతో ఉపయోగకరంగా ఉంటుందండి. అనేకులకి ఈ వార్త చేరుతుందండి. మరి ఎటువంటి విషయాల్లో నాకు ప్రోత్సహిస్తారని నమ్ముతూ మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.